డబ్బు ఆస్తి ముందు మానవ సంబంధాలు చిన్నబోతున్నాయి. కరెన్సీ నోట్ల కోసం రక్త సంబంధీకులపైనే కక్షగడుతున్నారు. గొడవలు ఘర్షణలు దాటి ప్రాణాలు తీసేందుకు సైతం వెనకాడటం లేదు. ఆస్తి వివాదం, పాత కక్షలు, కుటుంబ గొడవలు ఏదైనా సరే అవతలి వారి రక్తం కళ్ళ చూడాల్సిందే. క్షణికావేశంలో కోర్టు కేసులు, జైలు శిక్షలు పట్టించుకోకుండా ప్రాణాలు తీస్తున్నారు. ఆ తర్వాత కుటుంబాలను తలుచుకొని కన్నీరు పెడుతున్నారు. కుమారుడు చావుకు ఇద్దరు అన్నదమ్ములే కారణమని భావించిన ఓ తండ్రి కక్ష పెంచుకున్నాడు. అదును చూసి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరొకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. రామగిరి మండలం సెంటీనరీ కాలనీకి చెందిన మొలుగూరి కుమరయ్య, సత్తయ్య గౌడ్ అన్నదమ్ములు. సత్తయ్య గౌడ్ బుర్రా రాజకుమరయ్య చెల్లిని వివాహం చేసుకున్నాడు. అయితే 20 ఏళ్ల క్రితం రాజకుమరయ్య కుమారుడు తిరుపతి ఓ రోడ్డు ప్రమాదం కన్నుమూశాడు. దీనికి సత్తయ్య గౌడ్ కుమరయ్యే కారణమని రాజకుమరయ్య భావించాడు. అప్పటి నుంచి అన్నదమ్ములిద్దరిపైన కక్షగట్టాడు. తన కుమారుడి చావుకు బదులు తీర్చుకోవాలని 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే బంధువుల పెళ్లికి అన్నదమ్ములిద్దరూ వస్తారని తెలుసుకున్న రాజకుమరయ్య కత్తి తీసుకుని అక్కడికి వచ్చాడు. భోజనం చేసి బయటకు వస్తున్న అన్నదమ్ములిద్దరిపైన దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడి కుమరయ్య ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోగా సత్తయ్య గౌడ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనకు ముఖ్య కారణం ఏంటంటే ఈ బుర్రా కుమరయ్య కొడుకు చనిపోయిండు. ఆ యాక్సిడెంట్లో చనిపోతే ఆ చావుకు కారణం ఈ బుర్రా కుమరయ్య, మొలుగూరి కుమరయ్యను వాళ్ళ బావ సత్తయ్య అనే అనుమానంతో గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ ఒకే చోట ఎప్పుడైనా దొరకకపోతారా అని వేచి చూస్తూ వాళ్ళిద్దరూ ఆ ఫంక్షన్ హాల్లో ఉన్నప్పుడు కత్తితోటి ప్రీ ప్లాన్డ్గా అటాక్ చేయడం జరిగింది. దానిలో వాళ్ళ అన్న అయిన మొలుగూరి కుమరయ్య చనిపోవడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుడికి శిక్ష పడే విధంగా మేము పోలీసులు ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగా ప్రజలకు మనవి ఏంటంటే, ఏమైనా చిన్న చిన్న విషయాలు ఉంటే తాత్కాలికమైన ఆవేశాలకు వెళ్లకుండా, తాత్కాలికమైన వాటికి వెళ్లకుండా ఇట్లాంటి నేరాలకు పాల్పడి సమాజం లోపల కుటుంబ సంబంధాల మీద నమ్మకం పోయే విధంగా కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో ఒక కుటుంబ సమస్యలాగా పరిష్కరించుకునే ప్రయత్నం చేసి నేరాలను తగ్గించే భాగంలో పోలీసులకు సహాయపడవలసిందిగా కోరుతాం. మరో ఘటనలో ఆస్తి కోసం సొంత చిన్నాన్న కుటుంబంపైనే అన్న కుమారుడు కత్తి దూశాడు. గోదావరి ఖని మార్కండేయ కాలనీకి చెందిన గాడిచర్ల సారయ్య, శ్రీనివాసులు అన్నదమ్ములు. అనారోగ్యంతో శ్రీనివాస్ కన్నుమూయగా వారసత్వ ఆస్తి కోసం కుమారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చిన్నాన్న కుటుంబాన్ని అడ్డు తొలగిస్తే ఆస్తి మొత్తం తమదవుతుందని సారయ్య కుమారుడు రామ్ దూత్ భావించాడు. హత్యకు పక్కా పథకం వేశాడు. ఏమాత్రం తప్పులు దొరలకుండా ప్లాన్ మొత్తం ఓ పుస్తకంలో రాసుకున్నాడు. ఆన్లైన్లో కత్తి కొనుగోలు చేశాడు. తెల్లవారుజామున చిన్నమ్మ తలుపులు తెరిచి బయటకు వెళ్లిపోగా ఇదే అదునుగా కత్తితో ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న సోదరుడు ప్రణయ్పై దాడి చేశాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన చిన్నమ్మ సుమిత్రతతో పాటు ఆమె తల్లి కొమురమ్మలపైన దాడికి పాల్పడ్డాడు. వారు కేకలు వేసేసరికి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రామ్దూత్ అనే అబ్బాయి వాళ్ళ పిన్ని, వాళ్ళ బాబాయ్ కొడుకులతోటి ఇంటి పక్కనే ఉన్న చిన్న పాన్ డాబా దగ్గర వాళ్ళు సిగరెట్లు అమ్మడం వల్ల అక్కడ న్యూసెన్స్ అవుతుంది అనేది ఒక విషయం. రెండవది ఆస్తికి సంబంధించిన విషయాల లోపల తగాదా పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను వాళ్ళ పిన్ని, తమ్ముడు, అమ్మ మీద కత్తితోటి దాడి చేయడం జరిగింది. ఇందులో ఇంకా విచిత్రమైన ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ అబ్బాయి చాలా ఆలోచించి హత్య ప్రయత్నానికి ఉపయోగించిన కత్తిని అమెజాన్లో బుక్ చేసుకొని తెప్పించుకోవడం జరిగింది. దీన్ని బట్టి యువత
సోషల్ మీడియాలో ప్రభావానికి లోనే ఇప్పుడు ఆధారపడతా ఉన్నాడు. అతని గతంలో ఏం నేర చరిత్ర లేదు, కానీ ఈ చిన్న విషయానికి ఎక్కువగా ఆవేశానికి లోనయ్యేటువంటి స్వభావం కనపడింది అతని లోపల. దీన్ని బట్టి వాళ్ళు యువత పెడదారిన పడుతున్నారు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. క్షణికావేశంలో చేసిన తప్పులకు నిందితులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆవేశం అన్ని వేళలా పనికిరాదని, అన్యాయం జరిగిందని భావిస్తే తమను ఆశ్రయించాలని పోలీసులు సూచిస్తున్నారు.